నమస్కారం అండి. కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా నేడు మానవులను అదృష్టం ఎలా వరిస్తుంది అనే ఒక చిన్న కథను తెలుసుకుందాం. మరి తెలుగులో ఒక సామెత ఉందండి. మట్టి ముట్టుకుంటే బంగారం అయితది, బంగారం ముట్టుకుంటే మట్టి అయితది అని ఒక సామెత ఉంది. ఈ సామెత వినగానే కొందరు అనవచ్చు, అవునా అండి? మట్టి ముట్టుకుంటే బంగారం అయితదా అండి? అయితే నేను మట్టి ముట్టుకోవాలా అండి? అని ఏదో అడగొచ్చండి. అలా కాదండి. కొంతమంది బాగా ఆలోచించి పని చేస్తారు. అయినా వాళ్ళు సక్సెస్ కారండి. కానీ కొంతమంది ఏమాత్రం ఆలోచించకుండా అలా దూకుడుగా పని చేసుకుంటూ వెళ్ళిపోతారండి. వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారండి. దీన్ని బట్టి ఆ సామెత వచ్చింది. సరే, మన కథలో ఏముందో ఒకసారి తెలుసుకుందాం. పూర్వము ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి ఒక కుమారుడున్నాడు. ఆ కుమారుడి పేరు హీరాలాలుడు అంటారు. ఇప్పుడు ఈ తండ్రి ఈ రైతుకి ఒక చిన్నపాటి పంట పొలం కలదండి. మరి ఆ తండ్రి అంటే ఆ రైతు ఆ పంట పొలాన్ని కష్టపడి శ్రమించి రాత్రనక పగలనక మరి పనిచేస్తున్నాడు. కానీ అలా పనిచేస్తే ఎంతో కొంత ధాన్యం వస్తుంది. ఆ ధాన్యం అమ్మితే కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బు ఇంటి ఖర్చులకు సరిపోతలేదు. ఆ తండ్రి తన కుమారుణ్ణి పిలుసుకొని, "ఒరేయ్ నాన్న, మరి ఇంటి ఖర్చులకు డబ్బు సరిపోతలేదు నాయనా. నువ్వేదన్నా ఒక పని చూసుకుంటే బావుంటుంది. ఏదైనా ఉద్యోగం చేస్తే బావుంటుంది. లేదంటే నాతో పొలానికి వస్తే ఇద్దరం కష్టపడి పని చేస్తే ఇంకొంచెం ధాన్యం ఎక్కువొస్తుంది. అ అది అమ్మితే ఇంకాస్త డబ్బు ఎక్కువొస్తుంది. అప్పుడు ఖర్చులు వెళ్ళిపోతాయి నాయనా" అంటే అప్పుడు ఆ కుమారుడు చెప్పిన మాటలు వినకుండా, డబ్బు సంపాదించే వయస్సు ఉన్నప్పటికీ తండ్రి గారు చెప్పినటువంటి మాట వినకుండా ఊరి మీద బలాదూరుగా తిరుగుతున్నాడు. సమయానికి వస్తున్నాడు. బాగా తింటున్నాడు. చలో ఫ్రెండ్స్ అని చెప్పి తిరుగుతున్నాడు. ఆ ఊరి చుట్టుపక్కల ఎక్కడ చెట్లుంటే అక్కడికి వెళ్తున్నాడు. చెట్లు మండల పైకి ఎక్కుతున్నాడు. కోతి కొమ్మచ్చి ఆటలాడుతున్నాడు. ఆ దగ్గరలో చెరువు ఉంటే చెరువు దగ్గరికి వెళ్ళి ఈతలు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. పొలాల గట్ల మీద తిరుగుతున్నాడు. ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు ఏమాత్రం చూడడం లేదు. నాన్నగారు పడేటువంటి కష్టాన్ని మరి ఆలోచించడం లేదు. కొన్ని రోజుల తర్వాత నాన్నగారు ఎక్కువ కష్టపడి పనిచేయడం వల్ల, ముసలితనం రావడం వల్ల అనారోగ్యం పాలై మంచంలో పడ్డాడు. ఆ తర్వాత ఎన్ని హాస్పిటల్స్‌కి తీసుకువెళ్ళినా కూడా కోలుకోలేదు. పాపం ఆ తండ్రి గారు ఒకరోజు మరణించారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అమ్మ కుమారుడైనటువంటి హీరాలాలుని పిలుసుకొని, "ఒరేయ్ నాన్న, నేనా ముసల్దాన్ని, నాన్నగారా మరణించారు. ఏదో ఒకటి కష్టపడి పని చేయి నాన్న. నువ్వు కష్టపడి పని చేసి డబ్బులు సంపాదిస్తే ఎల్లకాలం బ్రతికేది నువ్వే బిడ్డ. ఎందుకంటే నేనా కొద్ది రోజులే బతుకుతాను. నేను ఎప్పుడు మరణిస్తానో నాకే తెలియదు. నీవు సంపాదించినా సంపాదించకపోయినా కన్న కుమారునివి కాబట్టి, కన్న కొడుకు కాబట్టి నీకింత తిండి పెడతాను. కానీ నా తర్వాత నీకెవరు తిండి పెడతారు బిడ్డ? చెప్పు. నా తర్వాత నీకు ఎవరు తిండి పెడతారు చెప్పు. అందుకని ఒక్కసారి బాగా ఆలోచించి ఏదైనా ఒక పని చేయి నాన్న" అని చెప్పి అంటే కొంచెం ఎఫెక్టివ్‌గా చెప్పేసరికి ఆ కుమారుడు, "అమ్మ, సరేనమ్మా, రేపే వెళ్ళి డబ్బు సంపాదిస్తానమ్మా. ఏదైనా ఒక నగరానికి వెళ్ళి ఏదైనా ఒక ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తానమ్మా" అని చెప్పి అమ్మగారికి చెప్పారు. అప్పుడు అమ్మ మరి దూర ప్రాంతాలకు వెళ్ళి డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు మరి దారి మధ్యలో ఆకలైతే తినడానికి ఏమైనా మూట కట్టాలి కదండి. మరి ఆ రోజులలో ఎక్కడ పడితే అక్కడ హోటల్స్ లేవు.
ఆటోలు బస్సులు లేవు. కాబట్టి ఇంటి నుంచి నగరం వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. మధ్య మధ్యలో ఆకలి అవుతుంది. కాబట్టి ఆ కుమారుడికి ఏదైనా తిండి, ఏదైనా ఆహారం మూట కట్టాలి అని చెప్పి అనుకున్నది. కానీ ఏం లాభం చెప్పండి? చాలా పూర్ ఫ్యామిలీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇల్లు ఫుల్లు నిల్లు, అంటే ఇంట్లో ఏమీ లేదని అర్థం. ఏం చెయ్యాలని ఆ అమ్మ ఆలోచించింది. ఆలోచించి చుట్టుపక్కల ఉన్నటువంటి 4 ఇళ్లల్లోకి వెళ్ళి 4 పిడికిళ్ళ గోధుమ పిండి తెచ్చింది. అడుక్కొచ్చింది. చుట్టుపక్కల ఉన్నటువంటి 4 ఇళ్లల్లోకి వెళ్ళి 4 పిడికిళ్ళ గోధుమ పిండి అడుక్కొచ్చింది. అడుక్కొచ్చి 4 రొట్టెలు తయారు చేసింది. 4 రొట్టెలు తయారు చేసి ఆ కుమారుడికిచ్చి, నాన్న ఎక్కడ ఆకలైతే అక్కడ తిను బిడ్డ అని చెప్పి 4 రొట్టెలు మరి ఆ కుమారుడికి ఇచ్చింది. మరి అప్పుడు ఆ కుమారుడు ఏం చేశాడంటే, మరి నేను వెళ్ళేది చాలా దూరం కాబట్టి కొంచెం తిని బయలుదేరితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో, తింటేనే కొంచెం నడవగలము కాబట్టి ఒక రొట్టె తిన్నాడు. ఒక రొట్టె తిని మిగతా 3 రొట్టెలు మూట కట్టుకున్నాడు. మూట కట్టుకొని ఇంటి నుంచి బయలుదేరిండు. మరి నడిచి వెళ్ళాలి. అలా నడుస్తూనే ఉన్నాడు. అలా నడుస్తూ వెళుతూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక అరణ్యం వస్తుంది. ఆ అరణ్యం లోపల అంటే చాలా దూరం నడవడం వల్ల, ఆకలి కావడం వల్ల ఒక దగ్గర ఆగిండు. ఒక చెట్టు కింద ఆగి కూర్చున్నాడు. కూర్చొని ఆ 3 రొట్టెల మూటను విప్పిండు. విప్పి ఆ 3 రొట్టెలను చూస్తూ ఇలా అనుకుంటున్నాడు, నేనిప్పుడు 1 తినాలా, 2 తినాలా, 3 తినాలా అని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే 1 తింటే తొందరగా ఆకలైతది. 2 తింటే ఎక్కువగా మిగలదు. 3 తింటే అసలు మళ్ళీ ఆహారం ఉండదు. కాబట్టి తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ఏమని అంటే 1 తినాలా, 2 తినాలా, 3 తినాలా అని. ఇలా తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. సో అక్కడికి దగ్గర లోపట ఒక చిన్న నీటి సరస్సు ఉన్నదండి. మరి ఆ నీటి సరస్సు లోపటికి కొంతమంది అంటే ఒక 3 దేవకన్యలండి భూలోక అందాలు చూడడానికి భూలోకానికి వచ్చి అక్కడక్కడ తిరుగుతూ ఈ నీటి సరస్సు దగ్గరికి వచ్చి ఆ నీళ్ళల్లో స్నానం చేస్తున్నారు. మరి 3 జలకన్యలు నీటిలో దిగి స్నానం చేస్తూ ఉంటే వాళ్ళ ఆటలు పాటలు, జలకాలాటలలో అని చెప్పి చక్కగా పాటలు పాడుకుంటూ, ఆటలు ఆడుకుంటూ, ఒకరిపై ఒకరి నీళ్లు చల్లుకుంటూ మరి సంతోషంగా ఉన్న సమయంలో ఆ దగ్గరలో ఉన్నటువంటి హీరాలాలుని యొక్క మాటలు వినిపిస్తున్నాయి. సో హీరాలాలుడు ఏమంటున్నాడండి, 1 తినాలా, 2 తినాలా, 3 తినాలా. కానీ ఈ మాటలు ఆ దేవకన్యలకు వినిపిస్తే అప్పుడు ఆ దేవకన్యల్లో ఒక దేవకన్య అంటారండి, జలకన్యలు అంటారండి. ఆ మొదటి జలకన్య మిగతా జలకన్యలతో అంటుంది, ఒసే వింటున్నారే, వాడెవడో ఇటే చూస్తున్నాడు. వాడెవడో ఇటే చూస్తూ 1 తినాలా, 2 తినాలా, 3 తినాలా అని అంటున్నాడే, మనల్ని తింటాడట్నే అని చెప్పి అనుకున్నారు. అనుకొని ఆ 3 తొందరగా స్నానాలు ముగించి నీటి సరస్సులో నుంచి పైకి వచ్చి ఆ హీరాలాలుని ముందు నిలబడి, ఓ మహావీర, ఓ మహావీర, మమ్మల్ని తినకే, మమ్మల్ని తినకుంటే నీకు ఒక మంచి గిఫ్ట్, మంచి ప్రెజెంటేషన్ ఇస్తాను. నువ్వు తినడేంది, అబ్బా నువ్వేం మాట్లాడకు, మమ్మల్ని తినకుండా ఉంటే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో హీరాలాలునికి అర్థం కాలే. కానీ హీరాలాలుని మాట్లాడనివ్వకుండా చేస్తూ ఒక జలకన్య ముందుకు వచ్చి, నన్ను తినకు మహావీర, మహావీర నన్ను తినకుండా ఉంటే నీకు గిఫ్ట్ ఇస్తా, నేను ఒక మంచి పెట్టె ప్రజెంట్ చేస్తున్నాను, ఈ పెట్టె నీవేది అడిగితే అది ఇస్తుంది అని చెప్పి తొందరగా ఒక పెట్టెను మొదటి జలకన్య ప్రజెంట్ చేసి పక్కకు జరుగుతుంది. ఆ తర్వాత రెండవ జలకన్య ముందుకు వస్తుంది. ముందుకొచ్చి, మహావీర, మహావీర నన్ను కూడా తినకే, నన్ను తినకుంటే నేను ఒక గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి
హీరాలాలుని మాట్లాడనివ్వకుండా చేస్తూ మరి ఆ రెండవ జలకన్య ఒక కట్టె ప్రజెంట్ చేస్తుంది. ఒక కట్టె ప్రజెంట్ చేస్తుంది. ఓ మహావీర, ఈ కట్టెతో నీవు ఫైట్ చేస్తే విజయం నీదే. ఇది ఒక మాయా కట్టె. ఇది నీ చేతిలో ఉంటే ఈ కట్టెతో నువ్వు ఫైట్ చేస్తే ఇక విజయం నీదే నాయన అని చెప్పి ఒక కట్టెను ప్రజెంట్ చేస్తూ రెండవ జలకన్య పక్కకు జరుగుతుంది. మూడవ జలకన్య ముందుకు వస్తుంది. మహావీర మహావీర, నన్ను తినకుండా ఉంటే నేను ఒక గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి అప్పుడు ఆ మూడవ జలకన్య ఒక తలపాగా ప్రజెంట్ చేస్తుంది. విన్నారా? అంటే ఒక పల్లెటూరు భాషలో చెప్పాలంటే ఒక రుమాల్, ఒక క్యాప్ లాగా ఇలా ఒక తలపాగా ప్రజెంట్ చేస్తూ ఆమె పక్కకు జరుగుతుంది. పక్కకు జరిగి ఆ ముగ్గురు కూడా భయపడి వెళ్ళిపోతారు. ఇక్కడే ఉంటే తింటాడో ఏమో. ఆ తర్వాత ఈ రాలాలుడు, నేనా వాళ్ళని ఏం అడగలే, వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు. చూశారండి అదృష్టం అంటే, వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ముగ్గురు 3 రకాల అద్భుతమైనటువంటి గిఫ్టులు ప్రజెంట్ చేసి వెళ్ళిపోతున్నారు. కానీ మన హీరాలాడు చాలా రోజులైంది మంచి ఫుడ్ తీసుకోకుండా, మంచి ఆహారాన్ని తినకుండా చాలా రోజులైందండి. అందుకని ఫస్ట్ పెట్టెని చూస్తూ, ఓ పెట్టె రాజమా, నాకు ఒక మంచి విందు భోజనం ఇవ్వండి అని అనగానే ఆ పెట్టె ఒక బ్రహ్మాండమైనటువంటి విందు భోజనం. అసలు ఆ భోజనం ఎలా ఉందంటే ఆ మాయాబజార్ సినిమాలో ఉంటుంది చూడండి, వివాహ భోజనంబు వింతైన వంటకంబు. మనం రోజు తినే ఆహారం విందు భోజనం కాదండి. ఎందుకంటే ఒకే కూర ఉంటుంది, ఒకే చట్నీ ఉంటుంది, చట్నీ ఉంటే ఉంటుంది లేకపోతే లేదు. కానీ వివాహ భోజనం అయితే 4 కూరలు, 4 చట్నీలు, 4 అప్పడాలు, అట్లా రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయి. ఈ కాలంలో అయితే అహో చాలా అద్భుతంగా ఒక 50 రకాలు పెడుతున్నారండి నిజంగా. కాబట్టి ఆ పెట్టె ఏం చేసింది, ఒక విందు భోజనం అరేంజ్ చేసింది అనమాట. సో వివాహ భోజనంబు వింతైన వంటకంబు అన్నట్టుగా ఉందండి. కాబట్టి హీరాలాడు పాపం చాలా రోజులైంది తినక బ్రహ్మాండంగా తిన్నాడు, ఫుల్గా తిన్నాడు. ఆ తర్వాత అదే పెట్టెను ఇంకొకటి అడుగుతున్నాడు. ఓ పెట్టే రాజమా, నేను ఈ డ్రెస్ వేసుకొని చాలా రోజులైంది, మాసిపోయింది, అస్సలు బాగాలేదు. సో నాకు ఒక మంచి డ్రెస్ ఎలా ఉండాలంటే ఆ డ్రెస్ వేసుకుంటే ఒక రాజకుమారుని టైప్లో కనపడాలి అనగానే ఆ పెట్టే ఒక మంచి రాజకుమారుడు వేసుకునేటువంటి డ్రెస్ ప్రజెంట్ చేసింది. ఆ తర్వాత మరి నేను నడవడానికి కాళ్ళన్నీ లాగుతున్నాయి, నేను చాలా దూరం నుంచి నడిచి వస్తున్నాను కదా, కాళ్ళన్నీ బాగా లాగుతున్నాయి కదండి. మరి మరి తలపాగా ఉంది. వాస్తవానికి ఆ తలపాగాను ధరిస్తే నడవకుండానే వెళ్ళిపోవచ్చు. కానీ నాకు గుర్రం మీద వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే మూడవ జలకన్య ఏం చేసింది, తలపాగా ప్రజెంట్ చేస్తూ ఆ తలపాగా ధరించి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతావు నువ్వు ఆకాశ మార్గంలో అని అన్నది. అయినప్పటికీ నాకు గుర్రం మీద వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంది. ఓ పెట్టరాజా, మనకు ఒక మంచి గుర్రాన్ని ప్రజెంట్ చేస్తావా అనగానే ఒక మంచి గుర్రం అయితే వచ్చింది. ఇప్పుడు మనవాడు ఆల్రెడీ తిన్నాడు, రాజకుమారుని డ్రెస్ వేసుకున్నాడు, గుర్రం ఎక్కిండు, గుర్రంపై కూర్చొని టక్ 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 అని చెప్పి స్వారీ చేస్తూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వేరే రాజ్యానికి సంబంధించినటువంటి కొంతమంది శత్రు సైనికులు వేట కోసమై అరణ్యానికి వచ్చి మన హీరాలాలుని చూశారు. రాజకుమారుని డ్రెస్లో ఉన్న హీరాలాలుని చూశారు. కానీ మనవాడు రాజకుమారుడు కాదు. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతడు మన శత్రువే అని చెప్పి వాళ్ళు వచ్చి మన హీరాలాలను ముట్టడించారు. ముట్టడిస్తే మనవాడు ఏం చేశాడు, ఆల్రెడీ చేతిలో మాయా కట్టే రెండవ జలకన్య ప్రజెంట్ చేసింది. వాళ్ళేమో కత్తి ఫైట్ చేస్తే మనవాడు కట్టే ఫైట్ చేస్తున్నాడు. కట్టె తీసిండు, కత్తి 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 విసినట్టు బ్రహ్మాండమైనగా కట్టె ఫైట్ చేస్తున్నాడు. అలా కట్టె ఫైట్ అంటే యుద్ధం చేస్తున్నాడు వాళ్ళతో. అలా కొంతసేపు యుద్ధం జరుగుతుందండి. ఆ యుద్ధం జరుగుతూ ఉంటే అక్కడికి దగ్గరలో ఒక ఉద్యానవనం, అంటే మన భాషలో గార్డెన్స్, పార్కులు, ఆ దగ్గర ఒక ఉద్యానవనం ఉందండి. అయితే ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ ఉద్యానవనంలోకి ఆ పక్క రాజ్యానికి సంబంధించినటువంటి ఒక రాజకుమారి వాకింగ్ కోసం వచ్చిందండి. వాకింగ్ కోసం వచ్చి కొంచెం అటు ఇటు తిరుగుతుంది. అటు ఇటు తిరుగుతూ యుద్ధం చేసే హీరాలాలుని చూసింది.
యుద్ధం చేసే హీరాలాలను చూసి అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం ఫైట్ చేస్తున్నాడండి, ఏం యుద్ధం చేస్తున్నాడు, అసలు వీరత్వం అంటే అలా ఉండాలి, శూరత్వం అంటే అలా ఉండాలి అని చెప్పి ఆ వీరుని అలాగే చూస్తుంది. అప్పుడు మనవాడు ఎప్పుడు ఇలా యుద్ధం చేస్తూ ఉంటాడా? అప్పుడప్పుడు పక్కకు తిరిగి చూస్తాడు. కాబట్టి ఇలా యుద్ధం చేస్తూ చేస్తూ ఇలా చూశాడు. ఒకసారి ఇలా చూసేసరికి ఆ రాజకుమారి తననే చూస్తుందన్న విషయాన్ని గమనించి మన హిరాలుడు కూడా అటే చూస్తున్నాడు. చూపులు కలసిన శుభవేళ అన్నట్టుగా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. మన హీరాలుడు ఇటు యుద్ధం చేస్తున్నాడు, అటు చూస్తున్నాడు. ఇటు యుద్ధం చేస్తున్నాడు, అటు చూస్తున్నాడు. కొంతసేపటి తర్వాత యుద్ధం అయిపోయింది. మన వాని చేతిలో మాయా కట్టె ఉన్నది కాబట్టి విజయం మనదే. యుద్ధం తర్వాత మెల్లగా రాజకుమారి దగ్గరికి వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏమో, మొత్తానికి ఆ రాజకుమారిని మరి గుర్రం ఎక్కించుకున్నాడు. ఒకవైపు పెట్టె, మరోవైపు రాజకుమారి. ఇప్పుడు తలపగా ధరించాడు. ఇప్పుడు వాస్తవానికి పని ఎక్కర్లేదండి, డైరెక్ట్గా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిన ముచ్చట చెప్పాలి. కాబట్టి ఆ గుర్రం మీద రాజకుమారిని కూర్చోబెట్టుకొని పెట్టె పట్టుకున్నాడు, కట్టె పట్టుకున్నాడు, తలపాగా చుట్టుకున్నాడు. మేఘాలలో అమాంత మేఘాల్లోకి ఎగిరిపోయాడండి. మేఘాల్లో తేలిపోతూ వాళ్ళ అమ్మ ముందు వాలిపోయాడు. అమ్మా, అసలు ఏం జరిగిందంటే ఫ్లాష్ బ్యాక్. నేను పని చూసుకోవడానికి వెళ్తున్నాను. అసలు మార్గ మధ్యలో నేనేమీ కష్టపడకుండా, ఎలాంటి ప్రయత్నం చేయకుండా వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు, వరాలు ఇచ్చారు. అబ్బబ్బబ్బబ్బా! ఇక నేను నా అదృష్టం, ఇక నేను చెప్పనలవి కదమ్మా అని చెప్పి జరిగిన విషయాన్ని అంతా కూడా అమ్మకు చెప్పాడు. అమ్మకు చెప్పి ఇప్పుడు వాళ్ళు ఉండడానికి ఒక మంచి ఇల్లు కావాలి, అంటే ఒక మంచి బిల్డింగ్ కావాలి. ఆ పెట్టెను చూస్తూ, ఓ పెట్టేరాజమ్మా, నాకు ఒక మంచి బిల్డింగ్ కావాలి అనగానే ఒక మంచి బిల్డింగ్ వచ్చేసింది. సో ఇదంతా చెప్పిన తర్వాత అమ్మతో, అమ్మ మరి ఆ రాజకుమారి, అప్పుడు అమ్మ అర్థం చేసుకొని ఓకే నాన్న అని చెప్పి ఆ రాజకుమారిని ఇచ్చి సో పెళ్లి జరిపించింది. మొత్తానికి అమ్మతో రాజకుమారితో అంటే భార్యతో సహా ఆ ఇంట్లో బ్రహ్మాండంగా సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. కానీ ఈ సంతోషానికి కారణం దేవకన్యలు అంటే జలకన్యలు. కాబట్టి వాళ్ళనే దేవతలుగా ఆరాధిస్తూ వాళ్ళనే పూజిస్తున్నాడు. అయితే వాళ్ళ ఇంటి ముందు ఒక చక్కటి నీటి ప్రవాహాన్ని ఏర్పాటు చేసుకొని, ఈ పెట్టె యొక్క ప్రభావంతో ఒక నీటి ప్రవాహాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ నీటి ప్రవాహం అంటే ఒడ్డుకు ఒక ట్యాంక్ బండ్ లాగా ముగ్గురు జలకన్యల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసి చక్కగా వాటికి పూజలు చేస్తూ మరి ఆరాధిస్తూ వినారు. ఈ విధంగా ఆ ఇంట్లో మంచి జీవనాన్ని, సుఖమయ జీవితాన్ని అనుభవిస్తున్నాడు. చూడండి, మరి ఇక్కడ కష్టపడకుండానే అద్భుతమైనటువంటి ఐశ్వర్యము, సంపద, సంతోషం అన్నీ వచ్చాయి. కానీ అందరి జీవితంలో అలా రాదండి. కానీ కొందరికి అనుకోకుండా ఇలా కలిసి వస్తుంది. ఎలా ఉందండి? సో నేను చెప్పిన కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి. కొంచెం అటు ఇటుగా ఉన్నా ముందుకు తీసుకెళ్ళండి. తప్పకుండా కామెంట్ చేయండి. తర్వాత ఒక గంట శబ్దం ఉంటుందండి, గంట శబ్దం. ప్రతి వీడియోకి ఒక గంట శబ్దం తప్పకుండా కొట్టాలండి. ఎందుకంటే ఎక్కడైనా ఘంటానాదమే మనకు మంచి శక్తిని ఇస్తుందండి. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో అన్ని మంచి మాటలతో మీ ముందుకు తీసుకొస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి గంట మాత్రం కొట్టుడు మర్చిపోకండి. ఎందుకంటే బడిలో గంట ఏం చేయాలో చెప్తుంది, తర్వాత గుడిలో గంట ఏం చేయాలో చెప్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు కొట్టే గంట ఏం చేస్తుందో మీకు, మాకు అందరికీ తెలుసండి. నమస్కారం అండి.